మిథున రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. చేసిన పని మళ్ళీ చేయడం, ఉద్యోగంలో మారాలనుకోవడం, ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, జీతం బాగా వచ్చినా సరే ఎందుకైనా మంచిది ఇంకొంత మంచికి ఉద్యోగానికి వెళ్ళడం, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కష్టపడేది మీరు, పేరు ఇంకొకరికి. ఎంత కష్టపడ్డా పేరు మనకు ఇంకొకరికి వెళ్తుంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో మనోవేదనకు గురవుతారు. అలాగే ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. రూపాయికి ₹2 ఖర్చు అవుతుంది. అది ఎలా ఉందో ఎలా అవుతుందో కూడా తెలియదు. అయితే చాలా వరకు పొదుపుని చేయాలని మీ ఆలోచన ఏదైతే ఉందో అది ఈ వారం అంతగా నెరవేరదు. అయితే డబ్బు వస్తుంది, ఖర్చు అవుతుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సంతానపరమైన విషయాలు బాగున్నాయి, సంతానాభివృద్ధి బాగుంటుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. కష్టే ఫలి అన్నట్టుగా వీరికి ఆటోమేటిక్గా ఏ పని ప్రారంభించినా ముందుకు సాగడం జరుగుతుంది. అలాగే ఎప్పటి నుంచో ఇల్లు కొనాలనుకునే వారికి ఈ వారం కల నెరవేరుతుంది. అయితే హౌసింగ్ లోన్ విషయంలో కావచ్చు, పర్సనల్ లోన్ విషయంలో కావచ్చు, క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్త ఉండాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. చెయ్యని తప్పుకి నిందపడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నాక అది మీరు వెనక్కి తగ్గరు. ఒక మాట ఇచ్చాం, కట్టుబడి ఉండాలి, కట్టుబడి ఉంటాం అనే ధోరణితో ఉంటారు. పేద విద్యార్థులకు అలాగే చదువుకోవాలనుకునే వారికి మీకు తగ్గ సహాయం వారికి చేయగలుగుతారు. బుక్స్ కావచ్చు, ఫీజు కావచ్చు కట్టి వాళ్ళు చదువుకోవడం కోసం మీ వంతుగా మీరు కృషి చేస్తారు. ఇది మంచి తరుణం అని చెప్పచ్చు. ఎందుకంటే మన సహాయం చేసినప్పుడు డబ్బు రూపేణా, వస్తు రూపేణా కంటే విద్యాదానం గొప్పది. ఒక 10 మంది పిల్లలకి మనకు తోచినంత సహాయం చేసి ఎంతవరకు చదివిస్తే అది మన వంశవృద్ధి కావచ్చు, మన పిల్లల విద్య కావచ్చు, అన్నీ బాగుంటాయి. ఇటువంటి సహాయ సహకారాలు చేయండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. మీరు వస్తాయి అనుకున్న మార్కుల కంటే ఎక్కువగా వస్తుంది. మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. నలుగురిలోనూ మా పిల్లవాడు బాగా చదివాడు, బాగా మార్కులు వచ్చాయి అని చెప్పుకునే విధంగా ఉంటుంది మీకు. ఇది మీకు ఒక ఆనందకరమైన విషయం అని కూడా చెప్పచ్చు. మీరు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని కంటే ఇక్కడే ఉండి మంచి చదువుకోవాలి, ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, లేదా ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలి అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. అయితే వచ్చిన సంబంధాలు దగ్గర దాకా వచ్చి చేజారిపోవడం, లేదా సంబంధం మాకు నచ్చింది మేము తర్వాత చెప్తాం అని చెప్పకుండా వెళ్ళిపోవడం అటువంటివి జరుగుతుంటాయి. ఎన్ని సంబంధాలు చూసినా చేతిదాకా వచ్చి చేజారిపోతుంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదు. కాబట్టి ఒకసారి మీకు తెలిసిన జ్యోతిష్యులు కావచ్చు, ఎవరైనా ఉంటే జాతకం చూపించుకుని ఏమైనా పరిహారాలు ఉంటే చేయించుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే పెట్టుబడి విషయంలో స్టాక్ మార్కెట్స్ కావచ్చు, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇటువంటి వాటి వీళ్ళలో పెట్టేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే కొంతమందికి స్టాక్ మార్కెట్ పనికొస్తుంది, కొంతమందికి పనికిరాదు. కొన్ని లాభాలు వస్తాయి, కొంతమంది నష్టం వస్తుంది. ఎందుకంటే మిథున రాశి వాళ్ళు చాలామంది కొన్ని కోట్ల మంది ఉంటారు. ఏదైనా వాళ్ళు కలిసి వస్తుంది అంటే స్టాక్ మార్కెట్ వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇండివిజువల్గా జాతకం చూసుకుని వెళ్ళొచ్చా లేదా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్వామివారికి అష్టోత్తరం కానీ జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.